గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే, సో సార్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు గోల్డ్ రేట్ డే బై డే పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు యాజ్ అన్ ఇన్వెస్టర్ యూ అడ్వైజ్ దట్ యునో ఇన్లో ఇన్వెస్ట్ చేయండి అని మీరు చెప్తారు. సో వై నాట్ ఇన్ గోల్డ్? సో గోల్డ్ ఒకటే కాదండి, మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. గోల్డ్లో కాదు, ఇప్పుడు మనం 1 year నుంచి గోల్డ్ డబుల్ రిటర్న్ ఇచ్చింది. సో ఎవరైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా ఫేమస్ అవుతుంది, అంటే వైఫ్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది, డబుల్ అయిపోయింది, హస్బెండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50% డౌన్ అయిపోయింది. ఆ రీల్ చూసే సో దీనిలో నిజం చెప్పాలనంటే మీరు 1 year రిటర్న్ ఎప్పుడు కూడా చూడకూడదు. ఎందుకంటే 1 yearలో డబుల్ అయిన మ్యూచువల్ ఫండ్స్ దాదాపు 100 ఉన్నాయి. ఓకే, ఓన్లీ 1 yearలో డబుల్ రిటర్న్. రీసెంట్గా మీకు జీరోదాలో కూడా ఒక వీడియో వచ్చింది, ఒక ఫండ్ అనేది 128% రిటర్న్ ఇచ్చింది. మీరు కనుక 10 లక్షలు పెట్టుంటే దాని వాల్యూ 128% ఈరోజు పెరిగేది. అలాగే బయట మీకు ల్యాండ్ విషయంలో కూడా కొన్ని రకాల ఏరియాల్లో లాస్ట్ అంటే ఈ 1 year అయితే కాస్త తక్కువ నడుస్తుంది ల్యాండ్ రేట్, కానీ అంతకుముందు ఏంటంటే ఒక 1 year 2 year బ్యాక్ కనుక ఒకటే సంవత్సరంలో డబుల్ అయిపోయిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి. 1 yearలోనే 1 yearలో 60,000కు 50,000కు మనకు స్క్వేర్ యార్డ్ కొనుక్కునేది కాస్త 1 lakh ఏమో అయిపోయింది. అంటే కానీ మనం ఆ పర్టికులర్ డే రోజు ఆ పర్టికులర్ ప్లాట్ను మనం కొంటామన్న గ్యారంటీ ఉందా? లేదు కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 సంవత్సరాల యావరేజ్ తీసుకోవాలి. ఒక 10 సంవత్సరాల యావరేజ్ తీసుకున్నప్పుడు మీకు గోల్డ్ రిటర్న్ ఎంత ఇచ్చింది, ఒక 10 సంవత్సరాల యావరేజ్లో ప్రాపర్టీ రిటర్న్ ఎంత ఇచ్చింది, ఒక 10 సంవత్సరాల యావరేజ్లో సెన్సెక్స్ రిటర్న్ ఎంత ఇచ్చింది, 10 సంవత్సరాల యావరేజ్లో బ్యాంకు కానీ పోస్టల్ డిపాజిట్స్ కానీ యావరేజ్ రిటర్న్ ఎంత జనరేట్ చేసినాయి. ఈరోజు మనం హైబ్రిడ్ ఈక్విటీ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు కానీ ఈక్విటీ గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ యావరేజ్. అంటే డబుల్ అయిపోయిన ఫండ్ని ఒకటేనా చూసి మరి మోటివేట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగని గోల్డ్ రేట్ డబుల్ అయిపోయిందని ఉన్నదంతా గోల్డ్లో పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. గోల్డ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ అసెట్. అందులో మనం ఏంటంటే అది టాంజిబుల్ అసెట్ అంటాం, మనం ముట్టుకోగలుగుతాం, స్పర్శించగలుగుతాం, అలాగే దాన్ని మనం అంటే మనం దాన్ని వాడుకోగలుగుతాం రెగ్యులర్గా. అండ్ అలాగే మీరు చెప్పినట్టుగా లిక్విడ్ అసెట్లో ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే మ్యూచువల్ ఫండ్ తర్వాత ఏదైనా అద్భుతమైన అసెట్ ఉంది అంటే అది గోల్డే. డెఫినెట్లీ మీకు సేమ్ డే లోపల గోల్డ్ వచ్చేస్తుంది, లోన్ అనేది వచ్చేస్తుంది సారీ. సో దాన్ని కూడా మీరు అవసరానికి వాడుకోవచ్చు. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద రెగ్యులర్ ఇన్కమ్. రెగ్యులర్ ఇన్కమ్ అంటే ఏంటి? మన దగ్గర ఇన్కమ్ లేనప్పుడు మనకి ఇన్కమ్ ఇవ్వాలి, ఆదుకునే టైంలో. కాబట్టి గోల్డ్ మీకు లోన్ ఇస్తుంది, ఇన్కమ్ ఇవ్వట్లే. గోల్డ్ అనేది లోన్ ఇస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి కదా మీరు. గోల్డ్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి కాబట్టి రెగ్యులర్ ఇన్కమ్లో గోల్డ్ కన్సిడర్ అనేది చేయలేము. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు లాంగ్ టర్మ్లో రిటర్న్ కనుక చూసుకున్నట్టయితే కంపేర్ టు గోల్డ్ ఈక్విటీ అనేది ఫార్ బెటర్ రిటర్న్ జనరేట్ చేసింది. యావరేజ్గా గోల్డ్ 8.5 రిటర్న్ అనేది జనరేట్ చేస్తుంది. మనకు కన్జర్వేటివ్లో కానీ హైబ్రిడ్ ఈక్విటీలో కానీ మీరు పెట్టిన 12 to 13% రిటర్న్ అనేది ఎక్కడికి పోదు. అది మీకు లైవ్లో ఏ మనీ కంట్రోల్లోకి వెళ్ళినా కూడా కనబడుతుంది రిటర్న్. కాబట్టి అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈక్విటీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. దాని తర్వాత మీరు గోల్డ్లోకి వెళ్తా అంటే గోల్డ్లో పెట్టుకోండి. బట్ గోల్డ్కు ఉండే యూజెస్ ఏంటి, గోల్డ్ యొక్క కెపాసిటీ అనేది చూసుకోవాలి. 1 year 2 year చూసి మనం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. అందుకని ఇప్పుడు ప్రాపర్టీ విషయంలో కూడా చాలా ప్రాపర్టీస్ పెరిగాయని చెప్పాను. పెరిగిన ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. 2012 తర్వాత గోల్డ్ రేటు ఒక 5-7 years ఎంత ఉందో మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. అంటే 2012 తర్వాత చాలా వరకు గోల్డ్ అనేది రేట్ అనేది పెరగలేదు. అంటే ఒక పాయింట్ నుంచి పాయింట్కి అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్లో మీరు అసలు గోల్డ్ రేట్ కాన్స్టెంట్ కూడా ఉంది. కాబట్టి ఈరోజు ట్రెండింగ్లో ఈక్విటీ లేదు, రియల్ ఎస్టేట్ అనేది లేదు పెరగడంలో. కాబట్టి ఇంకా మనీ ఎక్కడ సేవ్ చేస్తారు మనుషులు? తీసుకెళ్ళి గోల్డ్ పెడతారు డెఫినెట్గా గోల్డ్ అనేది రేట్ పెరుగుతుంది. గోల్డ్ రేట్ తగ్గినప్పుడు నార్మల్గా ఇంకా దీన్ని కొంచెం ప్రొఫెషనల్గా చెప్పాలని అంటే వెన్ మార్కెట్స్ ఆర్ బ్యాడ్, బిజినెస్ ఆర్ బ్యాడ్, గోల్డ్ విల్ ఇంక్రీజ్. గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. మార్కెట్ కండిషన్ వర్స్ట్గా ఉన్నప్పుడు, బిజినెస్లో ప్రాఫిట్ లేనప్పుడు, ఇప్పుడు కార్పొరేట్ ఎర్నింగ్ కూడా బాగాలేదు, బయట టారిఫ్ విషయం వల్ల కూడా అక్కడ కూడా మార్కెట్స్ అనేవి ఎక్కడ కూడా బాగాలేదు, బిజినెస్ కూడా బాగాలేదు. సో కాబట్టి ఈ టైంలో గోల్డ్ అనేది సేఫెస్ట్ అని భావించి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి అది పెరిగింది. ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ ఇయర్ గోల్డ్ ఈ రేట్లో పెరుగుతుందని.
అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్లో కూడా 1 ఇయర్ చూసో 2 ఇయర్ చూసి ఆఫ్టర్ కోవిడ్ చూసో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఆ రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. సో గోల్డ్ ఒకటే కాదండి, మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. గోల్డ్లో కాదు, ఇప్పుడు మనం 1 ఇయర్ నుంచి గోల్డ్ డబుల్ రిటర్న్ ఇచ్చింది. సో ఎవరైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా ఫేమస్ అవుతుంది, అంటే వైఫ్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది డబుల్ అయిపోయింది, హస్బెండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50% డౌన్ అయిపోయింది. సో దీనిలో నిజం చెప్పాలనంటే మీరు 1 ఇయర్ రిటర్న్ ఎప్పుడు కూడా చూడకూడదు. ఎందుకంటే 1 ఇయర్లో డబుల్ అయిన మ్యూచువల్ ఫండ్స్ దాదాపు 100 ఉన్నాయి. ఓన్లీ 1 ఇయర్లో డబుల్ రిటర్న్. రీసెంట్గా మీకు జీరోదాలో కూడా ఒక వీడియో వచ్చింది, ఒక ఫండ్ అనేది 128% రిటర్న్ ఇచ్చింది. మీరు కనుక 10 లక్షలు పెట్టుంటే దాని వాల్యూ 128% ఈరోజు పెరిగేది. అలాగే బయట మీకు ల్యాండ్ విషయంలో కూడా కొన్ని రకాల ఏరియాల్లో లాస్ట్ అంటే ఈ 1 ఇయర్ అయితే కాస్త తక్కువ నడుస్తుంది ల్యాండ్ రేట్, కానీ అంతకుముందు ఏంటంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్ బ్యాక్ కనుక ఒకటే సంవత్సరంలో డబుల్ అయిపోయిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి. 1 ఇయర్లోనే 1 ఇయర్లో 60,000కు 50,000కు మనకు స్క్వేర్ యార్డ్ కొనుక్కునేది కాస్త 1 లాక్ ఏమో అయిపోయింది. అంటే కానీ మనం ఆ పర్టికులర్ డే రోజు ఆ పర్టికులర్ ప్లాట్ని మనం కొంటామన్న గ్యారంటీ ఉందా? లేదు కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 సంవత్సరాల యావరేజ్ తీసుకోవాలి. ఒక 10 సంవత్సరాల యావరేజ్ తీసుకున్నప్పుడు మీకు గోల్డ్ రిటర్న్ ఎంత ఇచ్చింది, ఒక 10 సంవత్సరాల యావరేజ్లో ప్రాపర్టీ రిటర్న్ ఎంత ఇచ్చింది, ఒక 10 సంవత్సరాల యావరేజ్లో సెన్సెక్స్ రిటర్న్ ఎంత ఇచ్చింది, 10 సంవత్సరాల యావరేజ్లో బ్యాంక్ కానీ పోస్టల్ డిపాజిట్స్ కానీ యావరేజ్ రిటర్న్ ఎంత జనరేట్ చేసినాయి. ఈరోజు మనం హైబ్రిడ్ ఈక్విటీ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు కానీ ఈక్విటీ గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ యావరేజ్. అంటే డబుల్ అయిపోయిన ఫండ్ని ఒకటేనా చూసి మరి మోటివేట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగని గోల్డ్ రేట్ డబుల్ అయిపోయిందని ఉన్నదంతా గోల్డ్లో పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. గోల్డ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ అసెట్. అందులో మనం ఏంటంటే అది టాంజిబుల్ అసెట్ అంటాం, మనం ముట్టుకోగలుగుతాం, స్పర్శించగలుగుతాం, అలాగే దాన్ని మనం అంటే మనం దాన్ని వాడుకోగలుగుతాం రెగ్యులర్గా. అండ్ అలాగే మీరు చెప్పినట్టుగా లిక్విడ్ అసెట్లో ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే మ్యూచువల్ ఫండ్ తర్వాత ఏదైనా అద్భుతమైన అసెట్ ఉంది అంటే అది గోల్డే. డెఫినెట్లీ మీకు సేమ్ డే లోపల గోల్డ్ వచ్చేస్తుంది, లోన్ అనేది వచ్చేస్తుంది. సో దాన్ని కూడా మీరు అవసరానికి వాడుకోవచ్చు. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద రెగ్యులర్ ఇన్కమ్. రెగ్యులర్ ఇన్కమ్ అంటే ఏంటి? మన దగ్గర ఇన్కమ్ లేనప్పుడు మనకి ఇన్కమ్ ఇవ్వాలి, ఆదుకునే టైంలో. కాబట్టి గోల్డ్ మీకు లోన్ ఇస్తుంది, ఇన్కమ్ ఇవ్వట్లే. గోల్డ్ అనేది లోన్ ఇస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి కదా మీరు. గోల్డ్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి కాబట్టి రెగ్యులర్ ఇన్కమ్లో గోల్డ్ కన్సిడర్ అనేది చేయలేము. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు లాంగ్ టర్మ్లో రిటర్న్ కనుక చూసుకున్నట్టయితే కంపేర్ టు గోల్డ్ ఈక్విటీ అనేది ఫార్ బెటర్ రిటర్న్ జనరేట్ చేసింది. యావరేజ్గా గోల్డ్ 8.5 రిటర్న్ అనేది జనరేట్ చేస్తుంది. మనకు కన్జర్వేటివ్లో కానీ హైబ్రిడ్ ఈక్విటీలో కానీ మీరు పెట్టిన 12 to 13% రిటర్న్ అనేది ఎక్కడికి పోదు. అది మీకు లైవ్లో ఏ మనీ కంట్రోల్లోకి వెళ్ళినా కూడా కనబడుతుంది రిటర్న్. కాబట్టి అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈక్విటీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. దాని తర్వాత మీరు గోల్డ్లోకి వెళ్తా అంటే గోల్డ్లో పెట్టుకోండి. బట్ గోల్డ్కి ఉండే యూజెస్ ఏంటి, గోల్డ్ యొక్క కెపాసిటీ అనేది చూసుకోవాలి. 1 ఇయర్ 2 ఇయర్ చూసి మనం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. అందుకని ఇప్పుడు ప్రాపర్టీ విషయంలో కూడా చాలా ప్రాపర్టీస్ పెరిగాయని చెప్పాను. పెరిగిన ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. 2012 తర్వాత గోల్డ్ రేటు ఒక 5-7 ఇయర్స్ ఎంత ఉందో మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. అంటే 2012 తర్వాత చాలా వరకు గోల్డ్ అనేది రేట్ అనేది పెరగలేదు. అంటే ఒక పాయింట్ నుంచి పాయింట్కి అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్లో మీరు అసలు గోల్డ్ రేట్ కాన్స్టెంట్ కూడా ఉంది. కాబట్టి ఈరోజు ట్రెండింగ్లో ఈక్విటీ లేదు, రియల్ ఎస్టేట్ అనేది లేదు పెరగడంలో. కాబట్టి ఇంకా మనీ ఎక్కడ సేవ్ చేస్తారు మనుషులు? తీసుకెళ్ళి గోల్డ్ పెడతారు డెఫినెట్గా గోల్డ్ అనేది రేట్ పెరుగుతుంది. గోల్డ్ రేట్ తగ్గినప్పుడు నార్మల్గా ఇంకా దీన్ని కొంచెం ప్రొఫెషనల్గా చెప్పాలంటే వెన్ మార్కెట్స్ ఆర్ బ్యాడ్, బిజినెస్ ఆర్ బ్యాడ్, గోల్డ్ విల్ ఇంక్రీజ్. గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. మార్కెట్ కండిషన్ వర్స్ట్గా ఉన్నప్పుడు, బిజినెస్లో ప్రాఫిట్ లేనప్పుడు, ఇప్పుడు కార్పొరేట్ ఎర్నింగ్ కూడా బాగాలేదు, బయట టారిఫ్ విషయం వల్ల కూడా అక్కడ కూడా మార్కెట్స్ అనేవి ఎక్కడ కూడా బాగాలేదు, బిజినెస్ కూడా బాగాలేదు. సో కాబట్టి ఈ టైంలో గోల్డ్ అనేది సేఫెస్ట్ అని భావించి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి అది పెరిగింది. ఇట్ ఈస్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ ఇయర్ గోల్డ్ ఈ రేట్లో పెరుగుతుందని. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్లో కూడా 1 ఇయర్ చూసో 2 ఇయర్ చూసి ఆఫ్టర్ కోవిడ్ చూసో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఆ రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో చక్కగా చెప్పారంటే వై దీంట్లోనే ఎందుకు గోల్డ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అండ్ వై ఇన్ దిస్ అనేది చాలా చక్కగా చెప్పారు మన వ్యూవర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.